రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కేఎల్ యూనివర్సిటీలో మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్న కొడుకుకు గాయాలయ్యాయి. యూనివర్సిటీలో అమ్మాయిల విషయంలో విద్యార్థులు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే విద్యార్థులు ఒకరిని ఒకరు తన్నుకున్నారు. ఈ గొడవలో మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్న కొడుకుకు సతీష్ కు గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. రైట్ ఇక విజువల్స్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కేఎల్ యూనివర్సిటీలో మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్న కొడుకుకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. యూనివర్సిటీలో జరిగిన అమ్మాయిల విషయంలో విద్యార్థులు గొడవ పడ్డారు. ఇక ఈ క్రమంలోనే విద్యార్థులు ఒకరిని ఒకరు తన్నుకున్నారు. ఈ గొడవలో మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్న కొడుకు సతీష్ కు గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ చెప్పండి. జమీమా, నిన్న కేఎల్ యూనివర్సిటీలో సురభి ఫెస్టివల్ జరిగింది. ఈ ఫెస్టివల్ చాలా అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అయితే మాత్రం లగ్జరీ కార్లతో అయితే మాత్రం ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఒక సంఘటన చోటు చేసుకుంది. వాసంశెట్టి సతీష్ అనేటువంటి ఒక విద్యార్థిని కొంతమంది టార్గెట్ మరి కొంతమంది విద్యార్థులు అతని మీద దాడి చేశారు. దానికి ప్రధాన కారణం మరో విద్యార్థినితో అతను కారులో వెళ్తున్నాడు అని తెలుసుకొని ఆ కారుని వెంబడించడం జరిగింది. ఆ కారు వెంబడించిన క్రమంలో కారుని ఆపి ఆ తర్వాత ఆ కారుని చెక్ చేసినా అక్కడ దాంట్లో ఆ విద్యార్థిని కనపడిపోయినప్పటికీ కూడా ఎవరైతే ఈ వాసంశెట్టి సతీష్ ఉన్నారో అతనికి పక్కనే ఉన్నటువంటి సంతోష్ మరో విద్యార్థి, ఈ సంతోష్ ని అయితే మాత్రం దాడి చేసి కొట్టారు. అదే విధంగా కూడా ఈ సతీష్ ని కూడా దాడి చేశారు అని అయితే మాత్రం మనకు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఇద్దరు విద్యార్థులు ఒకరికొకరు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో మాత్రం కొంతమంది గాయపడినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ వాసంశెట్టి సతీష్ ఎవరైతే ఉన్నారో ఈ సతీష్ కి సంబంధించి ఇతను వాసంశెట్టి సుభాష్ కి మంత్రి సుభాష్ కి అన్న కొడుకు అని కొంత ట్రోల్ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం అయితే మాత్రం తాడేపల్లి పోలీస్ స్టేషన్ కి సంబంధించి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ అయితే కొనసాగుతుంది. సంతోష్ గాయపడినటువంటి సంతోష్ అనే విద్యార్థి తమ మీద దాడి జరిగిందని కంప్లైంట్ అయితే ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అక్కడ వాడినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో 2 కార్లని అదే విధంగా కూడా 5 బైకులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అయితే మాత్రం ఈ విషయం మీద ఎటువంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు. మధ్యాహ్నం తర్వాత ఈ సంఘటన గురించి చెప్తామని అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ. వైసీపీ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రోజా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం.